క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? ఒక పుస్తకానికి ముందు మాట ఉన్నట్టే మనం మానవత్వం గురించి మాట్లాడాలంటే దానికి నిలువెత్తు రూపమైన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. తన తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నరికేస్తాం ఓదార్పు యాత్ర చేపట్టిన వ్యక్తి కంటే మానవత్వం ఎవరిలో ఉంటుంది? It's laughing time. మానవత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఇంకెవరుంటారు? హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. అంటే మానవత్వం ఇంకెవరికి ఉంటుంది? ఈ ముందు మాట ఎందుకు చెప్పానంటే, చెప్పేది వినండి. పాలు చేస్తూ పుణ్యాత్ముల్లా ముసుగులు వేసుకుని తిరిగేవారు అలాంటి పుణ్యాత్ములకు భజన చేసే పాపాత్ములు. కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతుంది నాకు. చేస్తూ పుణ్యాత్ముల్లా ముసుగులు వేసుకుని తిరిగేవారు అలాంటి పుణ్యాత్ములకు భజన చేసే పాపాత్ములు. అదే సినిమా డైలాగ్ అనుకుంటా. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. మానవత్వం గురించి మాట్లాడుతుంటే అసలు మానవత్వం అంటే ఏంటో చెప్పాలనిపించింది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేంటి? జగన్ కాన్వాయ్ కింద పడి మానవత్వం చచ్చిపోయిందట. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. వారికి వైకుంఠ ప్రాప్తి జరిగిందట. ఇలాంటి కొడుకులను ఏమనలే తెలుసా? శాతాగాని కొడుకులు. చూస్తే ఆయనలో మానవత్వం ఎన్ని టన్నులు ఉందో మనకు అర్థమవుతుంది. పుష్ప సినిమా డైలాగ్ అది. పోయినా అది మహా పవిత్ర కార్యంలానే కనిపిస్తుంది. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? గంగమ్మ జాతరలో లేచాను, పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు నుంచున్నాను. నరికేస్తాం. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. గడ్డ మిట్టనే తప్పే అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. కావాలంటే సామాన్లు బాగుండాలి.